లేని పిల్లలు, అలాగే ఎవరైతే చదువుకి వెనుకబడి ఉంటారో వాళ్ళ పర్పస్ ఈ కస్తూర్బా గాంధీ స్కూల్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అది రాను రాను ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఒక మంచి రెసిడెన్షియల్ మోడ్లో రన్ అవుతుంది. పిల్లలు ప్రతి ఒక్క యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ స్టడీస్, మా స్కూల్స్లలో వచ్చేసి పిల్లల ఎంపవర్మెంట్ పర్పస్కి మనము ఏదైతే చేస్తామో, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి జీసీసీ క్లబ్స్, సైబర్ కాంగ్రెస్, మార్షల్ ఆర్ట్స్, నెక్స్ట్ ఆల్ యాక్టివిటీస్ కూడా మా స్కూళ్ళలో రన్ అవుతూ ఉంటాయండి. సో దానికి మేము గవర్నమెంట్కి, పిల్లలకి మంచి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సో ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు మన తర్వాత మరి మన గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ కస్తూర్బా ఇక్కడ ఏర్పడడానికి సారు ఇక్కడికి ఈ గ్రామస్తులందరూ వచ్చేసి సార్ మా గ్రామంలో ఏర్పడేస్తే బాగుంటుంది, మేము అన్ని సభకు అన్ని ప్రత్యేకంగా చెప్పడం వల్ల మనకి ఇక్కడికి రావడం జరిగింది. సారు ఏదైనా కానీ అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండాలా, ఈ మధ్యలో ఈ నిజాం సారే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నైపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి 30 పడకల ఆసుపత్రిని కూడా ఆ రోజు సారే ఏర్పాటు జరిగింది. మరి అక్కడ ఏదైతే బిన్నోల ఉందో, బిన్నోల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కష్టమవుతున్న ఉద్దేశంతో అక్కడ కూడా 10 పడకల ఆసుపత్రిని బిన్నోలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎవరు అడగలేదు, ఏ రైతులు కానీ ఏ గ్రామస్తులు కానీ మాకు ఇది కావాలని చెప్పి అడగలేదు. ఇవన్నీ మన ప్రాంత వాసులకు, మన మండల ప్రజలకు ఇవన్నీ అవసరం అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ సారా కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలనేటువంటి ఆలోచనతోనే సారా దృష్టితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా మరి ఈ కస్తూర్బాకు మరి ప్రత్యేకంగా ఈ మధ్యనే 10 రోజుల కిందనే వచ్చి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత, ఇక్కడ ఇవి చూసిన తర్వాత మరి టీచర్, రాజకీయ ప్రముఖులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మన కేజీబీవీలో 6 to 10th 206 మెంబర్స్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్లో సిఈసి అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ 2 కోర్సెస్ ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ కావడం జరిగింది. ఎంపీహెచ్డబ్ల్యూ కూడా చాలా మంచి కోర్సు, చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన తర్వాత పిల్లలు ఇమ్మీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఏఎన్ఎంస్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. మిగతా దగ్గర కూడా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది. అయితే ఇక్కడ అప్గ్రేడ్ అయిన తర్వాత పిఎంసీలో భాగంగా 5 అడిషనల్ క్లాస్ రూమ్స్, ఒక డిజిటల్ సైన్స్ ల్యాబ్, 6 రూమ్స్కు శాంక్షన్ అనేటటువంటిది వచ్చింది. దాదాపుగా 85.5 లక్షల రూపాయలతోని మంజూరు కావడం జరిగింది. దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేట్గా తీసుకొని ఇమ్మీడియట్గా వర్క్స్ స్టార్ట్ అయ్యేటట్లు ప్రయత్నించినందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఒక 15-20 డేస్ బ్యాక్ గౌరవ ఎమ్మెల్యే గారితో కేజీబీవీని విజిట్ చేయడం జరిగింది. కేజీబీవీలో ఉన్నటువంటి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పెర్ఫార్మెన్స్ను చూడడం జరిగింది. పిల్లలందరికీ కూడా మంచి విద్య అనేటటువంటిది అందడానికి అవకాశం ఉంది. పిల్లలందరినీ భవిష్యత్తు లోపల లైఫ్ లోపల సెటిల్ అయ్యే విధంగా, మంచి అత్యున్నత స్థానం లోపల వాళ్ళు నిలబడే విధంగా మంచి విద్యా విధానాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మంచి సౌకర్యాలు కల్పించినందుకు గౌరవ ఎమ్మెల్యేకు ఈ అడిషనల్ క్లాస్ రూమ్సే కాకుండా కేజీబీవీకి అవసరమైనటువంటి నెట్స్ వగైరా అన్నీ కూడా శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా చేపిస్తున్నాడు. టాయిలెట్స్ రిపేర్స్ కూడా చేపిస్తున్నారు. పిల్లలకు దోమల ప్రాబ్లం అటువంటి ఉంటుందని చెప్పి అన్ని కిటికీలకు నెట్టింగ్ కూడా చేపిస్తున్నాడు. ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మా కేజీబీవీ పిల్లలందరికీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, బోధన్ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి డిఓ గారు, ప్రధాన ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 1-2 విషయాలు చెప్పి పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి రోజు. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు
రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రాధాన్యత, సుదర్శన్ రెడ్డి గారి సూచన, విద్యాభివృద్ధి పట్ల, వైద్యాభివృద్ధి పట్ల తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు కస్తూరిబా పాఠశాల ఈ మోకన్పల్లి గ్రామంలో విద్యార్థుల కొరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపన పూజ జెండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతాంగానికి కానీ ఇటు విద్యార్థులకు కానీ ముఖ్యంగా రైతులకు ఈరోజు క్వింటాల్కు 500 బోనస్ వచ్చినటువంటి సందర్భాన రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మీ దృష్టి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం, ఈ జిల్లా నీటి రంగంలో కానీ, సాగు రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ముందుండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ దృక్పథం, దానికి ఉదాహరణగా ఈరోజు నిజాం అధికారంలో లేకున్నా ఆయన చేసే అభివృద్ధి పట్ల ఈ జిల్లా ఎప్పటికి కూడా మర్చిపోదనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వేరే విషయాల్లోకి పోకుండా ఇక్కడ ఈ రోజు మనం అందరం సహృదయంతో ఆ భగవంతుడిని ప్రార్థించి వచ్చే వారం చేస్తూ ఈ ప్రాంతం అంతా శాంతియుతంగా ఉంటేనే అన్ని అభివృద్ధి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
మీకు ఉండటానికి స్కూల్ ఉన్నట్టు చెప్పుండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నవాళ్ళు కూడా బాగా చదవాలి, మంచి విద్యావంతులు కావాలని మరి మీ అందరికీ ఇతది ఇక్కడ ఏమి ఇబ్బంది కాదని నేను వచ్చి ఈ ప్లేస్ చూసి ఫైనల్ చేసినాం. కాబట్టి మరి అందరూ క్లాస్ రూములు కానీ ఉండటానికి కానీ కొందరు గత ప్రభుత్వంలో కేవలం గొప్పలకే మేము ఇంటర్మీడియట్ చేసినామని చెప్పుకోవడానికి మనకు వచ్చారు. ఇంటర్మీడియట్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్లో ఎట్లుంటారో కూడా తెలియకుండా అంత నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఈ బిల్డింగ్కు 80 లక్షల శాంక్షన్ ఇచ్చినాం. 85 లక్షలు ఇచ్చినాం. అదేవిధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదు అంటూ ఉన్నారు. మీరు అది 50/500 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది అనుకుంటా. దాన్ని మీ లెక్క కాదు, నా లెక్క ప్రకారం ఇస్తా. నేను 5-6 లక్షలు వస్తాయి, ఇద్దాం. అదేవిధంగా సంపు డిప్టీ రాజయ్య దాంట్లో సంపు కానీ ఈ మోటార్స్ లేవాడా? అప్పుడు నువ్వు కట్టమని కట్టావు నా బాబు, నీళ్ళు వస్తలేవట. ఒక మోటారు పైపులు అంటే వేసేస్తాను, రైతు లేకపోతే నేను వేస్తాను. సరే, ఏదేమైనా మీ అందరూ మంచి విద్యావంతులు కావాలని మీ టీచర్లు బాగానే చెప్తున్నట్టు నాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే మీ విద్యను చూసి వస్తున్నాను. మనం డిఓ గారు వచ్చినప్పుడు మీతో అన్ని రీడ్ చేయించారు. రీడ్ అంటే చదువుకున్నట్టు చదువుడా రీడ్ చేయించారు. మీరు బాగా చేశారు. తప్పనిసరిగా ఆ విధంగా అన్ని ఏదన్నా ఇంట్రెస్ట్గా మీకు అర్థం కాకుంటే అడిషనల్ క్లాసెస్ పెట్టుకోండి. క్లాసెస్ అయిపోయినాక